అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఒక సత్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యం లేనిది ఏమీ లేదండి అసలు. ఈరోజు కరెక్ట్గా ఉన్నాము అంటే, ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాము అంటే, ఈరోజు మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఎంజాయ్ చేయగలుగుతున్నాం. మనమే లేదు, మన ఆరోగ్యమే లేదు అంటే ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా, ఎంత పెద్ద ప్రపంచం ఉన్నా కూడా మనకు ఎటువంటి ఉపయోగము లేదు. ఎస్ అన్నా? కాబట్టి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం చేస్తున్నటువంటి, ఈరోజు ఇక్కడ మాట్లాడేటువంటి ఒక అవకాశం కూడా ఏంటంటే, ఫస్ట్ మనం మాట్లాడే మాట ఆరోగ్యం గురించే. ఆరోగ్యం అనేది నిజంగా అండి, నేను కూడా మార్కెట్లోకి వెళ్తున్నాను, ప్రతి ఫ్యామిలీలో కూడా ఎవరిని కలిసినా కూడా ఏంటి సార్ ఎలా ఉంది మన ఫ్యామిలీలో, అందరూ ఆరోగ్యంగా ఉన్నారా అంటే మీకు కూడా తెలుసు ఉన్నారండి. ప్రతి ఇంట్లో కూడా అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? ప్రతి ఇంట్లోనూ టాబ్లెట్ వాడని ఇల్లు ఏదైనా ఉందా? ఒకసారి చెప్పండి, ఉందా అండి? సార్ 99% టాబ్లెట్ వాడని ఇల్లంటూ లేదు. మరి ఆరోగ్యం ఎక్కడుందండి ఇప్పుడు మార్కెట్లో? కానీ ఎప్పుడైతే కరోనా వచ్చిందో, కరోనా వచ్చిన తర్వాత నిజంగా చాలామందికి అవగాహన వచ్చింది ఆరోగ్యం పట్ల. మేము ఆరోగ్యంగా ఉండాలి, బాడీని ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు భయం అనేది అందరికీ చుట్టుకుంది. అయ్యో ఎక్కడ వెళ్ళిపోతామో, ఎక్కడ ఇది అయిపోతుందో, కరోనా ఎక్కడ వస్తుందో, ఆ ప్రాబ్లం వల్ల ఎక్కడ ఇబ్బంది అవుతామని. నిజంగా కరోనా వచ్చి ఈరోజు అందరికీ కూడా అవగాహన కల్పించింది. ఒక ఆయుర్వేద మెడిసిన్ అంటే ఏంటి, ఆయుర్వేదం ద్వారా ఎంత లబ్ధి పొందొచ్చు ప్రతి మనిషికి అనేది మన కరోనా ద్వారా చాలామందికి తెలిసి వచ్చింది. అవేర్నెస్ అనేది నిజంగా అప్పటి నుంచి ఎక్కువ మందికి పెరగడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం విక్టర్స్ లైఫ్ సైన్స్లో అండి, ఈరోజు మనం కంపెనీ గురించి మనం తీసుకుంటే, ఈరోజు మనము 2 రకాలుగా మనం మాట్లాడతామండి. ఒకటి ఆరోగ్యము, రెండోది ఆదాయం. ఓకే, 2 మాట్లాడతాము. ఈ 2 కూడా మన కంపెనీలో పుష్కలంగా ఉన్నాయి. మనం ఏదైతే ఇప్పుడు టైం తీసుకున్నామో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అండి ఒక గంట మాత్రం కాన్సన్ట్రేటెడ్గా ప్రతి ఒక్కరు కూడా సబ్జెక్టు వినండి. ఎందుకంటే చాలా అవసరం ఇది, ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా. ఎందుకంటే ఏదైనా సరే తెలుసుకోవాలి ఫస్ట్, తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది తర్వాత మనం డెసిషన్ తీసుకోవచ్చు. ఎస్. కాబట్టి ఫస్ట్ మనం పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇప్పుడు మనకు ఒక డిస్టర్బెన్స్ ఎక్విప్మెంట్ అనేది ఉంది. ఏంటది? మొబైల్ ప్లీజ్ సైలెంట్ మోడ్లో పెట్టండి. ఎందుకంటే స్విచ్ ఆఫ్ చేయకండి, ఎందుకంటే కొన్ని ఎమర్జెన్సీ ఉంటుంది అందరికీ కూడా. సైలెంట్ మోడ్లో పెట్టుకోండి, ఓకేనా? ఓకే అండి. మనం కంపెనీ గురించి మనకి ఇక్కడ తెలియజేయడానికి నిజంగా కంపెనీలో అండి ఒక మాస్టర్ ర్యాంక్ అచీవ్మెంట్ అంటాము. మాస్టర్ ర్యాంక్ అనేది చాలా పెద్ద ర్యాంక్. అది